దివ్యాంగ శక్తి పథకం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని స్థానిక హైటెక్ బస్టాండ్ వద్ద కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపాల చెరువు నుండి జిల్లా కలెక్టరేట్ వరకు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి కలెక్టర్ కీర్తి చేకూరిలు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి వారికి ఉత్సాహం నింపారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ కీర్తి చేకూరి జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అధికారులు దివ్యాంగులతో ఆత్మీయంగా మమేకమై వారి సమస్యల్ని తెలుసుకున్నారు. దివ్యాంగ శక్తి అనే కొత్త ప్రోగ్రామ్ ఈరోజు ప్రారంభం చేశాము. ఇందులో భాగంగా మనకి దివ్యాంగులు పర్సన్స్ విత్ డిజబిలిటీస్ పీడబ్ల్యూ యాక్ట్ ప్రకారం మనకి 21 రకాల డిజబిలిటీస్ ఉంటాయి. 21 రకాల డిజబిలిటీస్ అందరికీ కూడా ఉచిత బస్ ట్రావెల్ స్కీమ్ మొదలుపెట్టింది. ఇప్పుడు వరకు ఉన్న స్కీమ్లో ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్, అందులో కూడా పూర్తిగా బ్లైండ్నెస్, పూర్తిగా డెఫ్ అండ్ డెమ్ కేటగిరీస్కే కవర్ అయింది. ఇప్పుడు మనకి పార్షియల్ బ్లైండ్నెస్, లో విజన్, సెరెబ్రల్ పాలసీ, ఇంకా డిఫరెంట్ నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ ఇష్యూస్, ఏవైతే డిఫరెంట్ డిజబిలిటీస్ ఉన్నాయో అందరికీ కూడా ఉచిత బస్ ట్రావెల్ అనేది మనకి ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా అందరికీ కూడా మేము మా తరఫు నుంచి ఐడెంటిఫై చేసి బస్ పాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదొకటి మేము మానిటర్ చేస్తాము. దీనివల్ల సుమారుగా 40,000 మంది బెనిఫిషియరీస్ మనకి మన జిల్లాలో ఉన్న, మన జిల్లా వరకు ఉన్న 40,000 మందికి కూడా దీనివల్ల ఉపయోగం ఉంటుంది. జనరల్గా ఉంటుంది కదా, ప్రిఫరెన్స్ ఉంటుంది. ప్రిఫరెన్స్ వాళ్ళు కేటాయించిన సీట్లో పాస్ ఎంతకాలం ఉంటుంది? పాస్ ఇప్పుడు మనం ఇచ్చాం కాబట్టి ఈ స్కీమ్ పాస్ ఎప్పటికీ కూడా వ్యాలిడ్ ఉంటుంది. మనం ప్రతి సంవత్సరం దాన్ని రెన్యూ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏడాది డిసెంబర్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇంద్రధనుస్సు అనే పథకం అనే పేరిట 7 పథకాలైతే ఈ దివ్యాంగులకని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈవేళ దివ్యాంగులందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి అందులో ఒకటి చేశారు. దాంతోపాటుగా ఇంకా వారికి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి హౌసింగ్లో కానివ్వండి, అలాగే విద్యారంగంలో కానివ్వండి, క్రీడా రంగంలో కానివ్వండి, రాజకీయ ప్రాతినిధ్యంలో కానివ్వండి, ఏ విధంగా వెనకబడిన తరగతి వారికి ఎస్సీలు అయితే ఎవరైతే ఉన్నారో, బీసీలు ఎవరైతే ఉన్నారో వారికి ఏ విధంగా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారో లోన్స్ ద్వారా, ఇతర కార్యక్రమాల ద్వారా, అవన్నీ కూడా దివ్యాంగులకు కూడా ఇస్తామని చెప్పేసి అనేక చేశారు ఆ రోజున వాగ్దానం. అందులో భాగంగా మొదటిది బస్ అయితే ఇవాళ అమలు చేయడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. అందులో 2 లక్షల మంది పాసులు ఉన్నాయి ఇప్పటికీ. అయితే ఇప్పుడు అందరికీ వర్తింపు చేయాలని చెప్పేసి వాళ్ళ నిర్ణయం తీసుకోవడం, మన జిల్లాలో దాదాపు 40,000 మంది ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఇవాళ ఆర్టీసీ వారు చెప్తున్నారు. ఎంత ఆనందకరమైన విషయం అని చెప్పేసి అందరికీ